ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. మీరు డయల్ చేస్తున్న మొబైల్ నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. పార్టీలో మిస్ అయినప్పటి నుంచి భాగ్యం గారి ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో. హాయ్. ఏమండి? పర్లేదు, ఐఎమ్ స్టడీ. ఎందుకండి ఇంత ఎక్కువ తాగడం? మందు పూర్తిగా మానేయచ్చు కదా. ఇదే ఇప్పటి అలవాటు కాదు. చూడు ఎంత తాగినా హెల్తీగా ఉన్నానో. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. హాయ్ సిస్టర్. ఏంటి సిస్టర్ అలా చూస్తున్నావు? పిలుపు కొత్తగా ఉందనా? నువ్వేదో నా ప్లేస్లోకి వచ్చావని పిలవడం లేదు. నీ మొగుడు నాకు వరుసకి బావ కదా, అందుకే వరుస కలిపాను. కరెక్టే కదా? కాదు, నీ మాటలు కరెక్ట్ కాదు. నువ్వు చేసే పనులు అంతకన్నా కరెక్ట్ కాదు. అవునా? అంత రాంగ్ పనులు, రాని పనులు నేనేం చేశాను? ఇంకా ఎందుకు నటిస్తున్నావు? మా పిన్ని గారు కనిపించకపోవడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు. మర్యాదగా ఆవిడెక్కడున్నారో చెప్పు. ఓ, మీ పిన్ని గారా? ఇక్కడే ఎక్కడో ఉండాలే. అరే, అదిగో. లేరు సిస్టర్, వెళ్ళిపోయారేమో. అయినా వెళ్లే ముందు నీకు కూడా చెప్పలేరా? తీసుకెళ్ళిన దానివి, ఆ విషయం నీకు తెలియాలి. నేనెందుకు తీసుకెళ్తాను? అయినా నాకెలా తెలుస్తుంది? అదేంటో, మీ పిన్ని గారు పార్టీకి వచ్చినప్పటి నుంచి నీ కళ్ళు, నీ ఫ్రెండ్ కళ్ళు నా మీదే ఉన్నాయి. ఆవిడకేదో సీక్రెట్ తెలిసినట్టు, మీ ఫ్రెండ్స్ ఇద్దరు దాన్ని దాస్తున్నట్టు. అది నాకు తెలిస్తే నీ గుట్టు బయటపడుతుందేమో అన్నట్టు. ఎందుకంత టెన్షన్, ఎందుకంత భయం? మా మధ్య ఏ సీక్రెట్స్ లేవు. నువ్వు ఛేదించాల్సిన అవసరం అంతకన్నా లేదు. పార్టీకి వచ్చిన ఆవిడ్ని క్షేమంగా ఇంటికి పంపించడం నా బాధ్యత. అందుకే అడుగుతున్నాను. అడగటంలో తప్పు లేదు, కానీ అనుమానించడమే అసహ్యంగా ఉంది. ఒక సిస్టర్గా నీ ఆరాటం చూస్తుంటే జాలేస్తుంది. అందుకే ఒక సలహా ఇస్తాను, జాగ్రత్తగా విను. రేపు మార్నింగ్ వరకు ఓపిగ్గా వెయిట్ చెయ్యి. మీ పిన్ని గారు ఏమయ్యారో, ఎందుకు మిస్ అయ్యారో, దాని వెనుకున్న కారణమేంటో అన్నీ అందరికీ తెలుస్తాయి. గుడ్ నైట్. గెలిచిన వాళ్ళకే కాదు, ఈ ఆటలో ఓడిన వాళ్ళకు కూడా అద్భుతమైన ప్రైజెస్ ఉన్నాయి. సంధ్య గారు పోలీస్ చేతికి దొంగ దొరికితే ఎలా వదిలిపెట్టడో అలానే మీరు కూడా ఎవ్వరిని వదిలిపెట్టకుండా పట్టుకోండి. మీ ఆట మీది, నా ఆట నాది. లెట్స్ బిగిన్ ద ఫన్. ఆవిడకేదైనా పనుండి వెళ్ళిపోయారేమో. ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా నన్ను అనుమానించడం ఏంటి? సంధ్య, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నానే. ఏ ఆయమ్మ గురించి ఏమైనా తెలిసిందా? లేదు, ఎన్నిసార్లు చేస్తున్నా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఆ ఆయమ్మని ఖచ్చితంగా మౌనికనే కిడ్నాప్ చేసింది సంధ్య.
అదైతే నేను పక్కాగా చెప్పగలను. నేను టెన్షన్ పడుతుంటే నా దగ్గరకు వచ్చి సెటైర్లు వేస్తుంది. రేపు ఉదయానికి అన్నీ బయటపడతాయని నోటుకొచ్చినట్టు ఏదేదో మాట్లాడుతుంది. అవేమి పట్టించుకోవద్దు వింధ్య. నిన్ను భయపెట్టడానికే దాని వాగుడంతా. నువ్వు ధైర్యంగా ఉండు. ధైర్యమా? ఏం మాట్లాడుతున్నావు సంధ్య? ఆయన పుట్టినరోజుని ఫంక్షన్లా చేద్దామన్న రోజు నుండే ఈ ధైర్యం అన్న ఫీలింగ్ మెల్లమెల్లగా దూరం అవుతుంది. ఇలాంటిదేదో జరుగుతుందనే ఆ ఆయమ్మని ఫంక్షన్కి తీసుకురావద్దని చెప్పాను. నువ్వేమో నేను చూసుకుంటానని అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. వింధ్య, టెన్షన్ పడకు. పాపలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్న మా అత్తయ్య గారికి ఈ నిజం తెలిస్తే క్షణం కూడా నన్ను ఇంట్లో ఉండనివ్వదు. జీవితంలో ఈ ఇంటి గుమ్మం కూడా ఎక్కనివ్వదు. చిన్నప్పటి నుండి ఇష్టాల్ని కష్టాల్ని పంచుకుంటూ ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటూ నిస్వార్థంగా బ్రతుకుతున్నాం. పెళ్ళైన తర్వాత ఇద్దరం ఒకే ఊళ్ళో ఉండాలని రాజేష్ గురించి అతని కుటుంబం గురించి ఏం తెలుసుకోలేదు. నన్ను అంతగా నమ్మిన వింధ్య కోసం, ఆమె మెట్టినింటి కోసం కవల పిల్లల్లో ఒక బిడ్డనిచ్చాను. ఇంకో బిడ్డని నువ్వు దూరం చేశావు. దూరమైన బిడ్డని తలుచుకుని బాధపడ్డం కూడా మానేశాను. ఇప్పుడు బ్రతికున్న బిడ్డ నా బ్రతుకు కోరే వింధ్య. ఇద్దరూ సంతోషంగా ఉండాలనే ప్రతిరోజు కోరుకుంటున్నాను. ఆ సంతోషాన్ని దయచేసి దూరం చెయ్యొద్దు. నన్ను ప్రాణంగా ప్రేమించే నా భర్తకి కూడా తెలియని ఈ నిజం ఎప్పటికీ బయటికి రాకుండా నువ్వే చూడు స్వామి. అదిగో మహాతల్లి వస్తుంది. ఆ తప్పు ఎందుకు చేసిందో నిలదీసి అడగత్తయ్యా. రేపు మార్నింగ్ వరకు ఓపిగ్గా వెయిట్ చెయ్యి. మీ పిన్ని గారు ఏమయ్యారో, ఎందుకు మిస్ అయ్యారో, దాని వెనుకున్న కారణమేంటో అన్నీ అందరికీ తెలుస్తాయి. ఏమైందత్తయ్యా? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడేం తెలియనట్టు ఏమైందత్తయ్యా అంటున్నావా? నేనేం చేశాను? నువ్వంటే ఎంత అభిమానిస్తానో ఈరోజు అంత కోపంగా ఉంది. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. అత్తయ్య, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంకా దేని గురించి? పాప గురించి. పాప విషయంలో జరిగిన ఒక పొరపాటు గురించి. పార్టీ జరుగుతున్నంతసేపు పిన్ని పిన్ని అని కలవరించినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది. అదే మనం చేసిన తప్పు. జరిగిందేదో జరిగిపోయింది. అంతా అయిపోయాక నిందలు వేయడం, ఇలా నిష్ఠూరంగా మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అలా అని సైలెంట్గా కూర్చోలేం కదండి. తలుచుకుంటేనే గుండె రగిలిపోతుంది. పాపే ప్రాణంగా బతుకుతున్నాను. మా అమ్మే మళ్ళీ పుట్టిందని చెప్పి బలంగా నమ్ముతున్నాను. అలాంటిది వాణి, ఇది చాలా చిన్న విషయం. నువ్వు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు చెప్పొద్దు. వింధ్య ఏదో కావాలని చేసినట్టు ఎందుకలా మాట్లాడుతున్నావు? నిజం చెప్పాలంటే ఈ తప్పుకి మనమంతా బాధ్యులమే. నిన్న రాత్రి ఎవరికి వాళ్ళు ఆటలాడి రాజేష్ చేత కేక్ కట్ చేయించే హడావుడిలో ఉన్నామే తప్ప పాపకి ఫోటో తీయించాలి, ప్రతి ఫోటోలో పాప ఉండాలని మనం కూడా ఆలోచించాలి కదా. అందరి తప్పులకి
వింధ్య మీద కోపడ్డం అంత కరెక్ట్ కాదు. అది కాదండి, నిన్న పార్టీ పెట్టింది రాజేష్ కోసమే అయినా దానికి కారణం మా అమ్మే కదా. పాప నీ చేతిలోనే ఉన్నప్పుడు నువ్వైనా గుర్తు చేయాలిగా. అంత అందంగా రెడీ అయినప్పుడు కనీసం ఒక్క ఫోటోలో ఒక్క వీడియోలో నా బంగారు తల్లి లేకపోవడం నాకు బాధ అనిపించదా? కోపం రాదా? సారీ అత్తయ్య, నిజంగా నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడు సారీ చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? నిన్నటి రోజు మళ్ళీ వస్తుందా చెప్పు? వాణి, కాలాన్ని వెనక్కి తీసుకురాలేకపోయినా ఫోటోగ్రాఫర్ని ఇంటికి తీసుకురావచ్చు కదా. నీకు నచ్చినట్టు పాపని అందంగా రెడీ చెయ్యి. అప్పుడు ఒక్క ఫోటో ఏం కర్మ, ఫోటోషూటే చేయించేద్దాం. ఏరా తల్లి, ఫోటోషూట్ నీకు ఓకేనా? మేం తీయించుకున్న ఫోటోల్లో నిన్ను మర్చిపోయాం కాబట్టి నీ ఫోటోల్లో మేం ఎవ్వరం ఉండం. నీకొక్కదానికే అందంగా ఫోటోలు తీయిస్తాను, సరేనా? పద, మనం వెళ్ళి ఆడుకుందాం. ఉం? మావయ్య, ఫోటోస్ కోసం ఇదంతా నేనేదో అనుకుని చాలా టెన్షన్ పడ్డాను. చూడమ్మా, మీ అత్తయ్య గురించి నీకు తెలిసిందే కదా. మనవరాల్లో తన అమ్మను చూసుకుంటుంది. ఫోటోల్లో, వీడియోల్లో పాప లేకపోయేసరికి పాపనెవరూ పట్టించుకోనట్టు, అదేదో పెద్ద తప్పు జరిగినట్టు ఉదయం నుండి ఒకటే గోల. ఇప్పుడు మనవరాలు దగ్గరకొచ్చింది కదా, ఇప్పుడు అన్నీ మర్చిపోతుందిలే. సిస్టర్, ఇప్పుడు రిలాక్స్గా ఉందా? మామయ్యతో ఏదో టెన్షన్ పడ్డానన్నావు కదా, ఆ ఏదో ఏంటి సిస్టర్? ఏం లేదు, ఏదో మాట వరుసకన్నాను. ఓహో, మాట వరుసకా? నాకెందుకో మనసులో దాచుకున్న మాటలా అనిపించిందే. నీకు అనిపించినవన్నీ నాకు చెప్పడం ఎందుకు? కావాలంటే మనసులో ఉంచుకో, ఎక్కువైతే తీసి అవతల పడే. పడేస్తాను. ఆ రోజు కూడా తొందరలోనే ఉంది. నిన్న పిన్ని గారి కోసం టెన్షన్ పడ్డావు, ఈరోజు ఏదో అనుకొని ఇంకేదో ఊహించుకొని అది కాదు అని తెలిసాక ఇలా రిలాక్స్ అయ్యావు. ఇంతకీ నీ మనసులో ఏముంది? ఏమున్నా ఏం లేకపోయినా నీకు చెప్పాల్సిన అవసరం మాత్రం నాకు లేదు. ఇప్పుడు అవసరం లేకపోయినా ఖచ్చితంగా ఒక అవకాశం వస్తుంది. అప్పుడు చెప్తా నీ సంగతి. హాయ్ వింధ్య వదినా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీజ. సంధ్య లేదా? వంటింట్లో ఏదో పనిలో ఉందనుకుంటా వదినా. నీ పేరు చూసి లిఫ్ట్ చేశాను. ఒక్కసారి పిల్లవా, తనతో మాట్లాడాలి. నీ ఫ్రెండే కదా వదినా, తర్వాతైనా మాట్లాడొచ్చులే. నిన్న పార్టీ ఎలా జరిగింది? మా వదిన అడుగుతుంటే ఏం చెప్పట్లేదు. నీరసం వచ్చేలా ఆటలు పాటలు ఫుల్ ఎంజాయ్ చేశారా? అవును శ్రీజ, అలాంటిదే. అలాంటిదేనా? అదేంటి వదినా, నేనెంత పార్టీకి రాకపోయినంత మాత్రాన ఏం చేశారు ఏం జరిగిందో కూడా చెప్పరా? అవన్నీ నీతో తర్వాత మాట్లాడతాను. ఒకసారి సంధ్యకి ఫోన్ ఇవ్వవా? సరే, మాట్లాడుకోండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో నేనెందుకులే గాని. వదినా, వస్తున్నాను శ్రీజ. ఏంటి శ్రీజ? నీ బెస్ట్ ఫ్రెండ్ నీతోనే మాట్లాడాలంట. పార్టీలో ఏం జరిగిందో ఎలా ఎంజాయ్ చేశారో ఎవ్వరూ క్లియర్గా చెప్పట్లేదు. ఏం పార్టీలో ఏంటో. వింధ్య చెప్పవే. ఏం చెప్పనే బాబు, ఏ క్షణం ఏ నిజం బయటపడుతుందో తెలియక భయంతో గుండె దడదడలాడిపోతుంది. నీకు ఆయమ్మ ఫోన్ చేసిందా? లేదు వింధ్య, మార్నింగ్ ఒకసారి ట్రై చేస్తే ఇంకా ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. వింధ్య, అక్కడ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి సైలెంట్గానే ఉంది, కానీ ఇది తుఫాను ముందు ప్రశాంతతేమో అని చాలా భయంగా ఉంది. ఏం హడావిడి లేదంటే మౌనికకి ఖచ్చితంగా నిజం తెలియలేదన్నమాట. అలా కన్ఫర్మ్గా చెప్పలేను సంధ్య.
ఎందుకంటే ఆయమ్మ ఎక్కడుందో తెలియడం లేదు. ఒకవేళ తను వాళ్ళ కస్టడీలో ఉందా? ఉంటే నిజం చెప్పకుండా దాస్తుందా? లేక మౌనిక నిజం తెలిసినా కూడా కావాలని దాస్తుందా? ఏమోనే, పిచ్చి పిచ్చి డౌట్లతో మెంటల్ ఎక్కిపోతుంది. నువ్వు తొందరగా ఇక్కడికి రా, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నువ్వు వస్తేనే కానీ ఏది ఆగదు, నా గుండె స్పీడ్ తగ్గదు. సరే సరే, నేను వస్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకు. వింధ్య, ఉంటాను. ఎంత అడిగినా ఆ భాగ్యం మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తుందే తప్ప దొంగతనం గురించి, ఆ డబ్బు గురించి తనకేమీ తెలియదంటుంది. ఆ మాటలు మీరు నమ్మేశారా? అందుకనే చేతకాని వాళ్ళ వదిలేశారా? ఆ భాగ్యాన్ని పట్టుకోవడానికి మీకు అప్పగించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? భాగ్యం ఆల్రెడీ భయపడుతుంది. దానికి కారణం ఆమె మనకి తెలియకుండా ఏదో సీక్రెట్ దాస్తుందనే కదా. అవన్నీ మర్చిపోయి సింపుల్గా వదిలేశానని మీరెలా చెప్తారండి? చూడండి మేడం, మీకు అర్థం కావడం లేదు. నేరస్తుల్ని ఇంట్రాగేట్ చేయడం నాకేం కొత్త కాదు. కానీ భాగ్యం క్రిమినల్ కాదు. మనం చట్ట ప్రకారం అరెస్ట్ చేయలేదు. ఛ! మీరు అడిగినంత డబ్బు పంపించాను, చెప్పిన పని చేయకుండా చట్టం న్యాయమని సిన్సియర్ ఆఫీసర్లాగా మాట్లాడతారేంటి? మేడం, నేను సిన్సియరో కాదో మీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ కేస్ చాలా సెన్సిటివ్ అని మాత్రం మీరు మర్చిపోవద్దు. ఆమె ప్రైవేట్ ఎంప్లాయ్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక ఆయమ్మ. అరెస్ట్ చేయకుండా ఇలా విచారణ చేశానని వాళ్ళ యూనియన్లో కంప్లైంట్ ఇస్తే నా ఉద్యోగం పోతుంది. అంతవరకు ఎందుకు తెచ్చుకుంటారు ఎస్ఐ గారు? మీకు అప్పగించింది నా దగ్గర దాస్తున్న నిజాన్ని కక్కించడానికే కదా. గన్ చూపించి బెదిరిస్తే భయపడి మొత్తం చెప్పేసేదేమో. అది ట్రై చేయకుండా ఇప్పుడు లాజిక్స్ మాట్లాడితే మీకేం చెప్పాలి? ఏంటి, గన్ చూపించాలా? ఇదేమైనా సినిమా అనుకున్నారా? ఎవరిని ఎలా విచారణ చేయాలో నాకు బాగా తెలుసు. అవన్నీ మీరు చెప్పినంత ఈజీగా ఉండవు. భాగ్యం గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ కేసు విషయంలో మీకంటే నేనే ఎక్కువగా కష్టపడ్డాను. ఇంతకు మించి నేనేం చేయలేను. ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ. ఎస్ఐ గారు, అలా వెళ్ళిపోతే నిజమేలా తెలుస్తుంది? మన టాస్క్ పూర్తి కాకుండా మధ్యలోనే ఎలా వదిలేస్తారు? వదిలేయడం లేదు, ఇంతకు మించి నా వల్ల కాదు అని చెప్తున్నాను. అడిగినంత డబ్బులు ఇచ్చారు కదా అని నన్ను బానిసలా అనుకోకండి. ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దయచేసి మీరు అది అర్థం చేసుకోండి.